వాట్ ఈస్ పీసీఓడి? సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్, అంటే ఇది ఓవరీస్లో సిస్ట్ ఉండడం అనమాట. పీసీఓఎస్ అని ఉంటుంది, పాలిసిస్టిక్ ఓరియన్ సిండ్రోమ్. ఈ రెండు దాంట్లో డిఫరెన్స్ ఏంటంటే డిజీజ్ అనే దాంట్లో చూస్తే ఓవరీస్లో సిస్ట్లు ఉంటాయి, అండ్ సెకండ్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మైల్డ్గా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ ఉండవు వీళ్ళకి, అంటే హెల్త్ రిస్క్స్. వీళ్ళు ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకి పీసీఓడి ఉంటే ప్రెగ్నెంట్ అవుతారు వీళ్ళు. సో ఇది పీసీఓడి. పీసీఓఎస్ వచ్చేసి ఇది డేంజర్ అనమాట. ఇది ఏమంటే మెటబాలిక్ సిండ్రోమ్ నుంచి వస్తుంది. సో దీంట్లో సిండ్రోమ్ అంటే మల్టిపుల్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఫేషియల్ హెయిర్ ఉండడము, హెయిర్ థిన్ అవ్వడము, యాక్ని ఉండడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, రిస్క్ ఆఫ్ ప్రీ డయాబెటీస్ ఎక్కువ ఉండడము, హార్ట్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా పీసీఓఎస్ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ కన్ఫామ్గా వస్తుంది. అది ఎప్పుడు వీళ్ళు ఇది కంట్రోల్ చేసుకోకపోతే, రెండు వైస్ వర్స అనమాట. అంటే అంత డేంజర్ ఇది. పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ, మిస్క్యారేజెస్ అవ్వడం కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ,